ఒక న్యాయవాది గురువుగా ఎలా మారారు? బాపూజీగారి అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక సక్సెస్ఫుల్ లాయర్ ఆధ్యాత్మిక గురువుగా ఎలా మారారు? అసలు కథంతా ఆయన కష్టాల బాల్యంలోనే మొదలైంది. ఆయన పుట్టింది 1956లో గుజరాత్లోని అఖాజ్ అనే గ్రామంలో, పెరిగింది అంబసన్లో. బాల్యమంతా తీవ్రమైన పేదరికంలోనే గడిచింది. ఆశ్చర్యంగా కేవలం 6 ఏళ్ల వయసునుంచే ఆయనలో పెద్ద పెద్ద ప్రశ్నలు మొదలయ్యాయి. చుట్టూ ఉన్న కష్టాలను చూసి దేవుణ్ణే నిలదీసేవారు. మానవాళ్లే ఎంత బాధపడుతుంటే దేవుడు ఎందుకలా చూస్తూ ఊరుకున్నాడు అని. రోజులు గంటల తరబడి వరిపొలాల్లో గడిచేవి. ఈ కఠోర శ్రమే సూక్ష్మ ప్రపంచంపై ఆయనకు ఆసక్తిని పెంచింది. కాని ఆ పరిస్థితుల్ని ఎలాగైనా దాటాలనుకున్నారు. అందుకే చదువు, పట్టుదలతో అహ్మదాబాద్లో ఒక ప్రముఖ న్యాయవాదిగా ఎదిగారు. కాని ఆయన సాధించిన ఈ లౌకిక విజయం ఒక అధ్యాయం మాత్రమే. అసలు కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంది. అవును, 1997లో తన లాయర్ వృత్తిని వదిలేసి ఒక కొత్త మిషన్ను మొదలుపెట్టారు. అదే విశ్వ పరివర్తక్ ఈశ్వరీయ విద్యాలయ. ఈ ప్రపంచాన్నే ఒక స్వర్గంగా మార్చాలనేది దీని లక్ష్యం. ఈ గొప్ప పనిలో ఆయనకు తోడుగా నిలిచారు శ్రీమతి సుష్మా టాండన్. అందరూ ఆమెను ప్రేమగా మా అని పిలుస్తారు. ఆయన తన లక్ష్యం కోసం ఎంతలా కష్టపడ్డారంటే బ్రేక్ లేకుండా 18 గంటలకు పైగా బోధించేవారు. ఆయన జ్ఞానం చాలా విస్తృతమైనది. సృష్టి రహస్యాల దగ్గర నుండి గెలాక్సీ, మల్టీవర్స్ వరకు అన్నీ చెప్పేవారు. ఇప్పుడు బాపూజీగారు ఎక్కువ సమయం గాఢమైన ధ్యానం, యోగ సమాధిలోనే గడుపుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ప్రజలను కలవడం చాలా అరుదు. తన సమయమంతా లోతైన చింతనకే కేటాయించారు. ఈ ప్రయాణం మనకేం చెబుతోంది? ఇది బాధల గురించి దేవుణ్ణి ప్రశ్నించడం నుంచి భూమిపైనే స్వర్గాన్ని నిర్మించడం వరకు సాగిన ఒక గొప్ప కథ.